మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి క్లియర్‌గా సూచిస్తోంది. ఎవరికైతే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చారో అటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశానికొచ్చి వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇది బెనిఫిట్టా కాదా? రెండవది, ఈ యొక్క ఆదాయాలనేటటువంటివి ధనస్థానంలోకి వచ్చినటువంటి కారణంగా గురుడు ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి. ఏవండి మరి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మాకెలాగండి అనేటటువంటి డౌట్ ఉంటుంది. ఏదో రకంగా మీకు వృత్తి, ఆరోగ్యం రీత్యా అనేకమైనటువంటి విషయాల్లో మనశ్శాంతి ఇవన్నీ కూడా ఐశ్వర్యాలుగా మనం చెప్పుకోవాలి. కేవలం డబ్బుల రూపంలోనే వస్తుందని కాదు. ఇకపోతే మిథున రాశి వారికి అందరికీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలవడానికి అవకాశాలున్నాయి. బలమైనటువంటి అవకాశాలున్నాయి. అలాగే ఈ భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యము అనేటటువంటిది కొంచెం సీరియస్‌గా ఉంటుంది. మరి ఆ తర్వాత ఈ యొక్క తండ్రి తరపు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మీకు కలిసి రావడానికి అవకాశాలుంటాయి. ఇకపోతే ఈ యొక్క రాశివారు విదేశాలకు వెళతారు. విదేశాలంటే అక్కడ సెటిల్ అయిపోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమందైతే విదేశానికి విహారయాత్ర నిమిత్తం వెళ్ళేటటువంటి వాళ్ళున్నారు. కాబట్టి ఇంతకంటే ఈ మిథున రాశి వారికి ఇంకేం కావాలి?